సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. ఎక్కువగా ఎవరికి చూసినా ప్లేట్లెట్స్ పడిపోయాయనేది ఈ మధ్య తరచూ మనం వింటున్నాం. జ్వర బాధితుల్లో ప్లేట్లెట్స్ తగ్గుముఖం పడుతున్నాయి. సాధారణంగా డెంగ్యూ జ్వరం వస్తే ప్లేట్లెట్స్ తగ్గుతూ ఉంటాయి. కానీ ఫ్లూ జ్వరంతో బాధపడే వారికి ప్లేట్లెట్స్ క్షీణించడంతో రోగుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రస్తుతం ఈ తరహా కేసులు అధికంగా నమోదవుతున్నట్లుగా వైద్యులు చెబుతున్నారు. అయితే ప్లేట్లెట్స్ తగ్గినప్పటికీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెబుతున్నారు నిపుణులు. సాధారణంగా ప్లేట్లెట్ కౌంట్ 1.5 లక్షల నుంచి 4 లక్షల వరకు ఉండాలి. ప్రస్తుతం కనిపిస్తున్న వైరల్ హెమరేజిక్ ఫీవర్స్ బాధితుల్లో 2-3 రోజుల్లో ఒక్కసారిగా ప్లేట్లెట్స్ 60,000 నుంచి 1,00,000 వరకు పడిపోతున్నాయి. తీవ్రమైన జ్వరం, ఒళ్ళు నొప్పులు, తలనొప్పి వంటి లక్షణాలు కనిపిస్తున్నాయి. ఇవి డెంగ్యూ తరహా లక్షణాలుగా కనిపిస్తున్నప్పటికీ పరీక్షలు నిర్వహిస్తే నెగటివ్ వస్తోందని వైద్యులు చెబుతున్నారు. ప్లేట్లెట్స్ తగ్గుముఖం పడుతూ ఉండటంతో డెంగ్యూగా భావించి వైద్యం అందిస్తే ఇబ్బందులు ఎదురవుతాయని చెబుతున్నారు. వాడకూడని మందులు వాడినా ప్లేట్లెట్స్ తగ్గుతాయని, ఈ నేపథ్యంలో తగిన జాగ్రత్తలు అవసరమని డాక్టర్లు సూచిస్తున్నారు. ఏపీలో వైరల్ ఫీవర్స్ విజృంభిస్తున్నాయి. బాధితుల్లో జ్వరం, జలుబు, దగ్గు, గొంత నొప్పి, తలనొప్పి, ఒళ్ళు నొప్పులు కనిపిస్తున్నాయి. 3 రోజుల తర్వాత జ్వరం తగ్గినప్పటికీ ఒళ్ళు నొప్పులు, తలనొప్పి వేధిస్తున్నాయి. కుటుంబంలో ఒకరికొస్తే మిగిలిన వారికి వ్యాప్తి చెందుతుందని, 70% కేసుల్లో మందులు వాడకుండానే తగ్గుతుందని వైద్యులు అంటున్నారు. 10 నుంచి 20% కేసులకు మాత్రమే మందులు వాడాల్సి వస్తోందని, 10% కేసుల్లో మాత్రమే రక్త పరీక్షలకు వెళ్లాల్సి వస్తోందని డాక్టర్లు చెబుతున్నారు. అతి తక్కువ కేసులను మాత్రమే ఆసుపత్రిలో అడ్మిట్ చేయాల్సిన పరిస్థితి కనిపిస్తోందంటున్నారు. డెంగ్యూ కేసులో ప్లేట్లెట్స్ సంఖ్య పడిపోవడంతో వారి బంధువులు బ్లడ్ బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు. ఒక్కో చోట రోజుకు కనీసం 5 నుంచి 10 ప్లేట్లెట్స్ బ్యాగులను అందిస్తున్నారు. రానున్న రోజుల్లో ఈ సంఖ్య పెరిగే అవకాశం ఉందని ఆరోగ్య శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. 3 రోజులకు మించి జ్వర లక్షణాలుంటే పరీక్షలు చేయించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.